హలో అండి అందరికీ. నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. సో ఈ వీడియోలో నా బిడ్డకి మేము సైకిల్ గిఫ్ట్గా ఇచ్చినామన్నమాట. సో అది యాక్చువల్లీ సైకిల్ కొనే ప్లానే లేకుండే. సో కొందామని అనుకున్నాము, కానీ ఇప్పుడే వద్దు, కొన్ని రోజులు అయినాక తీసుకుందామని అనుకున్నాము అనమాట. కానీ ఈ మంత్ దాని బర్త్డే. సో శ్రావణ మాసంలో పుట్టింది నా బిడ్డ. సో దానికోసం గిఫ్ట్ తీసుకొని బర్త్డే రోజు కానీ బర్త్డేకి ముందు రోజు కానీ ఇద్దాము అని ప్లాన్ ఉండే. సో తర్వాత అయినా సరే కొందాము అని కూడా అనుకున్నాము. సో తను తొక్కుతుందా లేదా అనేది కూడా మాకు డౌట్ ఉండే. అయితే ఒకసారి చిన్న వర్క్ మీద బయటికి వెళ్ళినప్పుడు అట్లనే ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం, అసలు ప్రైజింగ్ ఎంత ఉంది, అసలు దాని క్వాలిటీ ఎట్లుంది ఒకసారి చెక్ చేసి వద్దాం అని చెప్పేసి దగ్గరనే. సో అందుకని వెళ్ళినాం అనమాట. సో వెళ్తే అక్కడ వెళ్ళగానే సైకిల్ ఒకటి శాంపుల్ పెడతారు కదా యూజ్ చేసుకోవడానికి. సో వెళ్ళగానే ఫస్ట్ థింగ్ మేము వెళ్ళి చెక్ చేస్తుంటే ఇంకా సడన్గా దాన్ని మీదకి తొక్కేసింది అనమాట. మొత్తం తొక్కుతుంది అందులో, అండ్ సైక్లింగ్ చేసేస్తుంది, అంత షాప్ అంతా సైక్లింగ్ చేసేసింది. అండ్ ఒక్కసారి చెప్పినాము బ్రేక్ కూడా యూజ్ చేయని, బ్రేక్ కూడా యూజ్ చేసింది అనమాట. సో దానికని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఫుల్గా ఏడ్చింది అనమాట, సైకిల్ కావాలని చెప్పి. బట్ మేము అప్పటికే సైకిల్ తీసుకొని కార్లో పెట్టేసినాము, ఆ సంగతి ఆమెకు తెలియదు. సో మేము తీసుకొని ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ దానికి సర్ప్రైజ్ ఇవ్వాలనేది మా ప్లాన్ అనమాట. సో మేము ఇది సైకిల్ కొనడానికి మాత్రం చాలా ఆలోచించినాము, ఎందుకంటే ఇది చాలా ప్రైజింగ్ కొంచెం ఎక్కువ ఉండే. సో దానికోసం మేము తీసుకోవాలా వద్దా అనుకుంటూనే ఇంకా ఫైనల్గా మాకు ఇక్కడ రోడ్లు కొంచెం బెటర్గానే ఉంటాయి సైక్లింగ్ చేయడానికి. సో ఖచ్చితంగా దానికి అవసరం, పిల్లలందరూ తొక్కుతూనే ఉంటారు ఇక్కడ. సో ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చింది, ఇంకెప్పటికైనా తీసుకునేదే కదా అనుకొని ఇంకా ఫైనల్గా తీసుకున్నాం అనమాట. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. అది జస్ట్ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అయ్యే ఏజ్ కూడా కాదు కదా. సో సర్ప్రైజ్ అవ్వలేదు అనుకున్నా. కానీ మేము ఇది ఇచ్చిన తర్వాత మా మమ్మీకి మధ్యాహ్నం ఫోన్ చేసి క్యాజువల్గా మాట్లాడుతుంటారు కదా మమ్మీ వాళ్ళు. అట్లా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు తన లాంగ్వేజ్లో మొత్తం ఇంక ఎగ్జైట్ అయ్యుకుంటూ చెప్తుందనమాట. ఇట్లా సైకిల్ ఇచ్చిర్రు, ఇట్లా సైకిల్ బుగ్గ, నేను షాక్ అయిపోయినా అని చెప్పి ఇట్లా జలకిచ్చుకుంటూ ఫోన్లోనే ఇవన్నీ ఇట్లా ఆఫ్గా చెప్తుందనమాట. అప్పుడు అర్థమైంది నాకు ఆమె సర్ప్రైజ్ అయ్యింది నిజంగానే అని చెప్పి. సో ఆమె సర్ప్రైజ్ అవ్వడం కూడా తెలుసా వీళ్ళకి అని అనిపించింది అప్పుడు. సో కొంచెం షాక్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది ధన్మని చూసినప్పుడు అనుకున్నా. కానీ తను షాక్ అయిందనమాట బేసిక్గా తీసుకున్నందుకు. సో హ్యాపీగా కూడా ఫీల్ అయింది, అండ్ హగ్ కూడా ఇచ్చింది వచ్చి. సో పిల్లలకి 3 yearsలోనే ఎంత తెలివి ఉంటుంది అనిపించింది నాకు. సో ఇంకా అది వేసుకొని పోయి మొత్తం అందరికీ చూపించిందంట, కాలనీలో తెలిసిన వాళ్ళందరికీ, ఎవరెవరైతే కనిపిస్తారో వాళ్ళందరికీ నా కొత్త సైకిల్ అని చెప్పి చూపిస్తుందంట. చెయ్యి పెడితే కూడా చెయ్యి పెట్టనీయలేదంట సైకిల్ మీద. సో అది అలా ఈ సైకిల్ స్టోరీ జరిగిందనమాట. సో ఇంకా ఇది సైకిల్ తన బర్త్డేకి మేము గిఫ్ట్గా ఇచ్చినాము. సో దాని తర్వాత ఇంకా మార్నింగ్ అది వాళ్ళ సైక్లింగ్కి వెళ్ళిపోయినారు, నేనేమో ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసినాను అనమాట. అండ్ ఈ జనరేషన్ పిల్లలకైతే చాలా నాలెడ్జ్ ఉందనిపిస్తుంది నాకు, కంపేర్ టు అప్పటి జనరేషన్ పిల్లల కంటే ఆ ఏజ్లో. కానీ ఇప్పుడు పిల్లలందరూ ఎందుకో చాలా ఫాస్ట్గా ఉన్నారు అన్ని విషయాలలో కూడా. సో వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి, మనం చెప్పినట్టు అప్పుడు మా మమ్మీ వాళ్ళు చెప్తే మనం విన్నాము, ఇప్పుడు వాళ్ళు చెప్తే మనం వినాలన్నమాట పిల్లలు. సో అది జనరేషన్ మారుతూనే ఉంటుంది, దాన్ని బట్టి మనం మారాలి. అండ్ ఇక్కడ పన్నీర్ చేసిన నేను కొంచెం. సో పాలు విరిగిపోయినాయి, సో విరిగిపోయిందని వేస్ట్ చేయడం పడేయడం ఎందుకని చెప్పి పన్నీర్ చేసిన అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మా పాప రెగ్యులర్గా లిప్ బామ్ అడుగుతుంది. నాకు మనం యూజ్ చేసే లిప్ బామ్ పెడితే సేఫ్ కాదని చెప్పి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాక నా దగ్గర ఒక చిన్న డబ్బా ఉంటే ఆ డబ్బాలో గీ వేసి
డ్రెస్సింగ్ టేబుల్‌లో పెట్టేస్తున్నా అనమాట. తను లిప్ బామ్ అడిగినప్పుడల్లా మంచిగా లిప్ బామ్ తీసి పెట్టేస్తున్నా. అదేమో లిప్ బామే అనుకుంటుంది. సో, అట్లా నేను ఇది డబ్బాని యూజ్ చేసుకున్నాను అనమాట. సో, తర్వాత ఈరోజు లంచ్‌కి నేను ఎగ్ కర్రీ చేసిన. ఎగ్ పులుసు చేసిన. సో, ఇది చాలా యమ్మీగా వచ్చింది. షూట్ చేయడం మర్చిపోయినా. అయిపోయిన తర్వాత ఎందుకు షూట్ చేయలేదు అని అనుకున్నా. సో, యాహ్! చాలా బా వచ్చింది కర్రీ. అండ్ దాని తర్వాత ఇదొక రోజు. సో, అప్పుడు నేను మా నా బిడ్డ కోసం బీట్రూట్ రైస్ చేసిన అనమాట. సో, బీట్రూట్ రైస్ రెగ్యులర్‌గా నేను చేస్తూనే ఉంటా అప్పుడప్పుడు. సో, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బీట్రూట్ చూస్తే నచ్చని వాళ్ళు ఉంటారు కానీ అది నచ్చితే మాత్రం అస్సలు వదలబుద్ధి కాదు. నేనైతే కంప్లీట్‌గా ఫస్ట్ నుంచి నాకు అలవాటే బీట్రూట్ తినడం. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడైతే కంప్లీట్‌గా నాకు బ్లడ్ ఎక్కువ కావాలని చెప్పేసి నేను బీట్రూట్‌ని బీట్రూట్‌ని ఎక్కువ తినేదాన్ని అండ్ జ్యూస్ చేసుకొని తాగేదాన్ని అండ్ ఇట్లా రైస్ చేసుకొని తినేదాన్ని. సో, ఇంకా ఎలా కుదిరితే అలా అన్నీ ఉన్న వెజిటేబుల్స్ హెల్తీ అంతా తిన్నా నేను నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు. సో, యాహ్! ఇంకా చాలా చిన్నగా బీట్రూట్‌ని కట్ చేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, అది మూత పెట్టేస్తే వితిన్ 5 మినిట్స్‌లో మంచిగా కుక్ అయిపోతది. 5-10 మినిట్స్‌లో మంచిగా కుక్ అయిపోతది. సో, అందులో అది కుక్ అయిన తర్వాత మంచిగా అందులో రైస్ ఏసుకొని పైనుంచి కొంచెం ధనియా పౌడర్ అండ్ నిమ్మకాయ పిండేసుకుంటే ఇంకా టేస్టీ రైస్ రెడీ అయిపోతది. అండ్ ఇది టిఫిన్ బాక్స్‌లోకి గూడా సెట్. సో అండ్ ఇదేమో ఈవినింగ్. సో, ఈవినింగ్ నేను చపాతీ చేసిన అనమాట. చపాతీ అండ్ ఆలూ ఫ్రై చేసిన. సో, చపాతీ పిండి నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన చపాతీ పిండిలో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కలుపుకొని చపాతీ చేస్తా అని చెప్పి. సో, అది కూడా నేను ఎప్పుడన్నా రెగ్యులర్‌గా మాత్రం చపాతీ చేసినప్పుడల్లా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కలపను. ఎప్పుడన్నా వీక్లీ ట్వైస్ అట్లా డేస్ చూసుకొని అట్లా తినడానికి ఒక 2 రోజులు గ్యాప్ ఉంటే అప్పుడు ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేస్తా. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేస్తే చపాతీ కొంచెం గట్టిగా ఉంటుంది. సో, సాఫ్ట్‌గా రాదు. కొంచెం గట్టిగా ఉంటుంది. మరీ అంత గట్టిగా ఉండదు కానీ కొంచెం గట్టిగా ఉంటుంది. సో, లైక్ జొన్న రొట్టెలాగా ఉంటదనమాట. జొన్న రొట్టె మంచిదే కాబట్టి నాకు జొన్న రొట్టె తినడం అలవాటే. సో, నాకేమి ఇబ్బంది లేదు చపాతీ అంటే కొంచెం గట్టిగా ఉండడము. కానీ మా ఇంట్లో మా హస్బెండ్, మా పాప కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది నాకు. సో, దానివల్ల నేను వీక్లీ ట్వైస్ ఎట్లనన్నా ఫ్లాక్స్ సీడ్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నా అనమాట. సో, అందులో మనకి కొంచెం ఒక 2 స్పూన్లు ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసుకొని పాలు పోసుకొని చపాతీ పిండి కలుపుకోవాలి. సో, పాలు పోస్తే చపాతీ పిండి చాలా స్మూత్‌గా వస్తుంది అండ్ చపాతీస్ కూడా స్మూత్‌గా వస్తాయి పాలు పోసి చపాతీస్ చేసుకుంటే. సో, పాలు కూడా నాకు మిగిలిపోయినాయి. సో, నాకు పాలు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి చపాతీ చేసేసిన అనమాట.
అండ్ మాకు ఇక్కడ చపాతి అండ్ ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయిందనమాట. సో మంచి క్రిస్పీ ఆలూ ఫ్రై అండ్ చపాతి. సో మా డిన్నర్ ఇది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.